హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేయని పనులను కాంగ్రెస్ 10 రోజుల్లో పూర్తి చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల కొండపోచమ్మ నుండి వచ్చే కాలువ ఆగి ఉన్న కాలువ పనులను పరిశీలించి సాగునీటి కాలువను పూర్తి చేసి సాగునీరును విడుదల చేయించి ఆయన తుర్కపల్లి మండలం పల్లెపహాడు వద్ద రైతులతో కలిసి నీటిలో పూలు చల్లి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఈ సాగునీరు భువనగిరి నియోజకవర్గంలోని కొన్ని వేలాది ఎకరాలకు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టీపీసీసీ డెలిగేటెడ్ మెంబర్ తంగెలపల్లి రవికుమార్, భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే మన కొండపోచమ్మ కెనాల్ ఏదైతే మన తుర్కపల్లి కెనాలు తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉన్నదో ఈ కెనాల్ మరి ఇక్కడ గొడపర్తి నుంచి అంటే తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడికి 24 కిలోమీటర్స్ ఉంటుంది. 24 కిలోమీటర్స్ అయితే 19 కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు, తోడినరు. ఇంకా 5 కిలోమీటర్లు పెండింగ్ అట్లనే ఉండే. ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్లు వదిలిండ్రు, కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది. సరే, పొలాల మీదకి వెళ్ళి వదిలినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చారు, ఈసారి రాని అని పరిస్థితి ఉండే. సరే, ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతు చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత 10 రోజులు ఎగ్జాక్ట్ 10 డేస్ కింద 28వ తారీఖు నాడు, గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం, అక్కడికి వచ్చి డెడ్ ఎండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర. ఆడ ఒక రైతు మరి తన భూమిలోకి వెళ్ళి కాలువ అవ్వాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తానన్నాడు. అది ఇయ్యని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది. మరి అంతకుముందున్న మరి అధికారుల, అంతకుముందున్న ప్రజాప్రతినిధుల, మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. గత 3-4 ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటే ఇది ఈ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ గొడపర్తి చెరువు, ఆడ రాయన్ చెరువు తండా, ఈ పెద్ద తండా చెరువు అయితేంది, అక్కడ గొడపర్తి చెరువు ఆగా చెరువు అయితేంది, అక్కడ హన్మపురం చెరువు అయితేంది, మరి అక్కడికి వెళ్ళి ఇది మనేవార్ పంపు చెరువు అయితేంది, అట్లా అనంతారం చెరువులు అయితేంది, అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయితేంది, ఆడికెళ్ళి భువనగిరి చెరువు వరకు అయితేంది. ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుకపురం చెరువు అయితేంది, అనాజ్పురం చెరువు అయితేంది, కింద తీనం చెరువు అయితేంది, ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అటు గౌస్ నగర్, బండ సోమారం ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సరే, ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్స్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, చేయలే. రైతులతోటి మాట్లాడినాం, కాంట్రాక్టర్ లేకుండే, కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వాలి, అవన్నంటే టైం పడుతుంది. ఇక్కడ రైతులేమో ప్రెషర్లు ఉన్నారు, వాళ్ళకి నీళ్లు కావాలి. మరి ఇమ్మీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్, ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన దేశానాయక్ గారు, వీళ్ళంతా అంటే ఏ విధంగా పనిచేసారంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారు, వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ గారు, ఇక్కడ ఈ మరి గజ్వేల్ సైడ్ ఈ భువనగిరి డిఈలు, ఏఈలు, వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ పరిష్కారం కనుగొన్నారు. రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం, దాన్ని పరిష్కారం పెట్టినాం. వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ ఇమ్మీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు. ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్టు లేదు. బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్, కొద్ది అమౌంటే. మరి ఆ కంపెన్సేషన్ ఇవ్వగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్ బసవాపురం కానీ ఆ రిజర్వర్ ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు 200 ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 2.5 కొండల రెడ్డి గారు ఉన్నాడా, ఇక్కడ 2.5 కిలోమీటర్స్ ఇప్పుడు ఎంత డిగ్ చేసిందండి, 2.5 కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసిండ్రు. అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం, ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండే పైన. ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది, టిప్పర్లు గిట్ట పెట్టి. రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్, మన భువనగిరి చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారు పంపించారు. అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ ఆడ అరోరా కాలేజీలు ఉండే వాళ్ళు, ఇంకా వేరే కాంట్రాక్టర్స్ ఈ బసవపురం కాంట్రాక్టర్స్ కానీ ఆ పైపులు తీసుకొచ్చినాం. ఏది ఆల్మోస్ట్ 1 మీటర్ పైప్స్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం, 4-5 రోడ్ కటింగ్లు ఉండే, కెనాల్ కటింగ్స్ ఉండే. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి మరి ఒక్క 10 రోజులల్లా అంటే ఒక బృహత్కర కార్యక్రమం ఈరోజు
ఇక్కడ భువనగిరి నియోజకవర్గం, భువనగిరి మండలం, భువనగిరి టౌన్ సంబంధించిన మేలు చేసే కార్యక్రమం. ఈ యొక్క 4-5 గ్రామాలు భువనగిరి మండలి కాకుండా కిందిది కూడా 4-5 గ్రామాలు భువనగిరి కిందికి కూడా మారుతాయి. మరి అట్లనే భువనగిరి టౌన్ కూడా భువనగిరి చెరువు నిండితే భువనగిరి దాదాపు 1,00,000 పైచీలకుండే జనాభాకు కూడా వచ్చేది ఎండాకాలం. తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సో ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈరోజు ముఖ్యంగా అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. రెవెన్యూ ఆఫీషియల్స్ ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, తన సహచరులు, ఎంఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్, అట్లే ఏఈ డిప్యూటీ శ్రీధర్, ఏఈ పేరేంది మన శ్రీలత గారు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయి కోఆర్డినేట్ చేసారు. మా వాళ్ళు పోతంశెట్టి వెంకటేష్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది తక్షణ కార్యక్రమంగా చేసినాం, ఒక ఎమర్జెన్సీ కార్యక్రమంగా చేసినాం. పర్మనెంట్ కార్యక్రమం ఇంకా చేయబోయే చాలా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఇరిగేషన్ మంత్రి, మన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి 500 కోట్లు బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ చేసిండు. అట్లే బొల్లపల్లి కెనాల్ అయితేంది, అట్లా అలీనగర్ కెనాల్ పోచంపల్లి అయితేంది, ఒలిగొండ భీమలింగానికి అయితేంది, అవి కూడా ప్యారలల్ చిన్న కాలువల వ్యవస్థతో కూడా సగం ఇరిగేషన్ అవుతుంది. వాటికి కూడా దాదాపు 30 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మిగిలింది ఏంటంటే బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు డబ్బులు ఇస్తున్నాం, R&R ప్యాకేజ్ చేపిస్తున్నాం. వాళ్ళు R&R పూర్తయితే వాళ్ళు ఖాళీ చేస్తారు. కానీ కిందికి కెనాల్స్ పోవాలంటే ఆడ రోడ్ కటింగ్ కావాలి, రాగిరి దగ్గర, ఆడ నాగిరెడ్డి బెల్ దగ్గర రోడ్ కటింగ్ కావాలి. ఈ మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావాలి, వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. సో అతిపెద్ద మరమ్మత్తు అంటే గోదావరి నీళ్లతోటే ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం నడిచే పరిస్థితి ఈరోజు ఉండబోతుంది. దీనికి అతి త్వరలో ఇప్పుడు దీనికి టెండర్లు కూడా పిలిపియడం జరిగింది. ఏది రాగిరి దగ్గర రోడ్ కటింగ్ ఏదైతుందో బసవపురం కాలువ దానికి కూడా రోడ్ కటింగ్ కూడా టెండర్లు పిలిచినాం. ఆ కాలువలకు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ అవుతూ ఇవన్నీ కూడా నింపుకుంటూ పోతే భువనగిరిలో ఉన్న భువనగిరికి తూర్పు దిక్కున్న ఊర్లు చెర్లన్నీ నిండుతాయి. అట్లనే ఒలిగొండ దిక్కు కూడా అటు ఆ ప్రాంతం అంతా కూడా రేపాక కానీ, పులిగిల్ల కానీ, అట్లే కంచనపల్లి కానీ ఆ ప్రాంతం, మన ఇక్కడ ఇటు సైడు మరి వీరవెల్లి కానీ, బండ సోమారం అయితేంది, ఎర్రంబెల్లి అయితేంది, ఈ గ్రామాలన్నీ కూడా మరి తుక్కపురం కానీ ఇవన్నీ కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఏదున్నా చాలా సంతోషం. ఇది మా ప్రయత్నం, ఇది స్వచ్ఛందంగా మేమంతా కూడా ఎక్కడికక్కడ మరి దీనికి అంటే స్వచ్ఛందంగా మా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. బట్ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అందరం కలిసి దీనికి గత 10 రోజులు చేసిన గొప్ప కార్యక్రమం ఇది. 10 చెరువులు 10-12 ఊర్లకు లాభం అయ్యేదే కాక భువనగిరి చెరువు 1,00,000 జనాభా ఉన్న భువనగిరి టౌన్ కూడా నీళ్లు మరి నీటి ఎద్దడి ఉండని పరిస్థితి కూడా దీంతో